నమస్తే. నేను ఇందు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయి 50 మందికి పైగా గాయపడిన ఘటన జరిగిన మరుసటి రోజే విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి ముంబై విమానాశ్రయంలో కనిపించడంపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ ఘటన జరిగిన వెంటనే కోహ్లీ వెళ్లిపోవడంపై సోషల్ మీడియాలో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అరెస్ట్ కోహ్లీ టాప్ ట్రెండ్లలో ఒకటిగా నిలిచింది. విరాట్ కోహ్లీ లండన్ ప్రయాణ ప్రణాళికలకు అనుగుణంగానే జూన్ 4న విజయోత్సవాలు నిర్వహించారని చాలా మంది నెటిజన్లు ఆరోపించారు. ఒక సోషల్ మీడియా పోస్ట్ తప్ప ఈ విషాదంపై అతడు పెద్దగా స్పందించలేదని కొందరు ఎత్తి చూపడంతో క్రికెటర్ పై ఆగ్రహవేశాలు పెరిగిపోతున్నాయి. ఇన్స్టాగ్రామ్ లో విరాట్ దీనిపై స్పందించాడు. ఈ ఘటన గురించి విని తీవ్రంగా బాధపడ్డాను. బాధితుల కుటుంబాలకు, ఆత్మీయులకు నా సానుభూతి అని కోహ్లీ అన్నాడు. అయితే పరిస్థితి తీవ్రత దృష్ట్యా అతని వైపు నుండి మరింత స్పందన లేకపోవడం చాలా మందిని తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో ఎక్స్ లో అరెస్ట్ కోహ్లీ 2 రోజులుగా టాప్ ట్రెండింగ్ లో ఉంది. మరోవైపు ఆర్సీబీ విజయోత్సవాల నిర్వాహకులపై పోలీసులు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసోలే ముంబైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఈవెంట్ నిర్వహణ బాధ్యత వహించిన డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన 3 సిబ్బందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం. ఆర్సీబీ జట్టు డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ లోని కీలక ప్రతినిధులపై నేరపూరిత హత్యతో సహా పలు అభియోగాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద, పలువురు ఇతర సీనియర్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ కార్యక్రమం గురించి ముందుగానే సమాచారం ఉన్నప్పటికీ కమిషనర్ కార్యాలయం లిఖిత పూర్వక తిరస్కరణ ఇవ్వడంలో లేదా భారీ జనసమూహాన్ని మేనేజ్ చేయడానికి సిద్ధంగా ఉండటంలో విఫలమైందని పేర్కొంది. కర్ణాటక ప్రభుత్వం ఆర్సీబీ దిద్దుబాటు చర్యలు, నష్టపరిహారం ప్రకటన లాంటివి ఎలా ఉన్నా నెటిజన్లు మాత్రం విరాట్ కోహ్లీనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇంత తీవ్ర విషాదంపై కోహ్లీ స్పందించిన తీరు వాళ్ళను తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. అంతేకాదు వెంటనే దేశం వదిలి వెళ్లిపోవడాన్ని వాళ్ళు తీవ్రంగా తప్పుపడుతున్నారు. నిజానికి ఆర్సీబీ 18 ఏళ్ల తర్వాత ట్రోఫీ గెలిచిన లక్షలాది మంది అభిమానులు రోడ్లపైకి రావడానికి మాత్రం కారణం విరాట్ కోహ్లీనే. అతన్ని చూడడానికి ఫ్యాన్స్ ఎగబడ్డారు. స్టేడియంలోకి చొచ్చుకు రావడానికి ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగి 11 మంది మరణించారు.